రాత్రి 7:30 మీ ఈటీవీలో. లేదు యువర్ ఆనర్, వీడు అబద్ధం చెప్తున్నాడు. హీజ్ ఎ ఫ్రాడ్. గౌతమ్ గారు కూల్. మీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి, కొట్టడానికి, మనుషుల్ని, లాకప్లో ఉన్న నిందితుల్ని చంపడానికి ఇది మీ స్టేషన్ కాదు, కోర్ట్. ఇక్కడ కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజమైపోదు. అక్కడ పేపర్ మీద అతని సంతకం లేదు అంటే అతను డ్రగ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోనట్టే, మీరు చెయ్యనట్టే. ఒకసారి పేపర్ మాట్లాడిన తర్వాత మీరు ఎంత గట్టిగా మాట్లాడినా మీ గొంతు వినిపించదు. ఇక్కడ సాక్ష్యానికే ప్రధాన గొంతుక ఉంటుంది. లేదు యువర్ ఆనర్, నేను హ్యాండ్ ఓవర్ చేశాను. అతను అబద్ధం చెప్తున్నాడు. అతను అబద్ధం చెప్తున్నాడని మీరంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ అబద్ధం మీరే చెప్పుండొచ్చు కదా. నో, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ అవసరం ఉంటే అబద్ధం చెప్పేందుకు కూడా వెనకాడరానమాట, అంతే కదా? నో, నేనెప్పుడు అబద్ధం చెప్పను. పరిస్థితులు ఎలా ఉన్నా, సందర్భం ఎలాంటిదైనా నేనెప్పుడు నిజమే చెప్తాను. అవునా? నిజమా? బాగా ఆలోచించుకొని ఆన్సర్ చేయండి. అంటే మీరు చెప్పేదేంటి? మీ కళ్ళకి నేను అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? మీరెప్పుడూ అబద్ధం చెప్పలేదు, చెప్పరు, అంతే కదా? అవును. మిస్టర్ గౌతమ్ గారు, మీరు 4-5 రోజుల కింద స్పెషల్ పర్మిషన్ మీద వేరే ఊళ్ళో డ్యూటీకి వెళ్ళారు కదా. ఏ ఊరికి వెళ్ళారు? వరంగల్ వెళ్ళాను. అవునా? నిజంగానే వరంగల్కి వెళ్ళారా? యువర్ ఆనర్, గౌతమ్ గారికి స్వయాన మేనత్త మృణాలిని గారిని ఒక్కసారి ప్రశ్నించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మృణాలిని గారు, మీకు ఎస్ఐ గౌతమ్ ఏమవుతాడు? అల్లుడే కదా? అవును. మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారనుకుంటాను. అవును, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాము. అంటే రోజుకి ఒకసారైనా మాట్లాడుకోవడం, ఎవరు ఏం చేస్తున్నారు లాంటి విషయాలు తెలుసుకోవడం, డైనింగ్ టేబుల్ దగ్గర కలుసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అందులో ఆశ్చర్యం ఏముంది? ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే కదా. సో అలాంటప్పుడు గౌతమ్ పండగ టైంలో ఎక్కడికి వెళ్ళాడో తెలిసే ఉంటుంది కదా. తెలుసు, వరంగల్ వెళ్ళాడు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? గౌతమే చెప్పాడు. మీకు మాత్రమే చెప్పాడా? ఇంట్లో అందరికీ చెప్పాడా? అందరికీ వరంగల్ వెళ్తున్నాననే చెప్పాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గౌతమ్ ఇంట్లో వాళ్ళందరికీ వరంగల్ డ్యూటీకి వెళ్తున్నాననే చెప్పాడు, కానీ అక్కడ జాయినింగ్ రిపోర్టే లేదు. కావాలంటే ఒక్కసారి ఈ ఫోటో చూడండి యువర్ ఆనర్. తను తణుకులో ఉన్నప్పుడు
పండగప్పుడు తీసుకున్నటువంటి ఫోటో. తను వెళ్ళింది వరంగల్ కాదు, తణుకు. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే అందరికీ తెలుస్తుంది ఎవరికి అబద్ధం చెప్పడం అలవాటు అని. అదే అబద్ధం ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో కూడా చెప్తున్నాడు. యువర్ కావాలంటే ఆనర్, వ్యక్తిగత జీవితంలో అబద్ధం చెప్పారని నేరానికి ముడిపెట్టడం సరికాదు. అలా అనుకుంటే ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పుంటారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు కూడా ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పే ఉంటారు. ఏమయ్యా పీపీ, వ్యక్తిగత జీవితానికి కేసుకి ముడిపెట్టొద్దు. ఒక అబద్ధం ఎవరికి ప్రమాదం గాని ప్రాబ్లం కానీ క్రియేట్ చేయనంత వరకు నేరం కాదు. అయినా ఇలా అబద్ధం చెప్పేవారిని కూడా తప్పు అని శిక్షించుకుంటూ పోతే ఈ భారతదేశంలో వీధికొక్క కోర్టు పెట్టినా సరిపోదు. అబద్ధం చెప్పడం తప్పు కావచ్చు, కానీ నేరం మాత్రం కాదు. అతను ఎక్కడికెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది అతని పర్సనల్. అంత మాత్రాన ఈ కేసుకి అతనికి లింక్ పెట్టి దోషి అనడం సరికాదు. మేడం, నేను ఆ ఫోటోతో అతన్ని దోషి అని నిరూపించడం లేదు. అతని అలవాటుని కోర్టుకి జనానికి తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు చూపించిన ఫోటో జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇది అసలైన సినిమా. ఒక్కసారి ఈ ఫోటోని చూడండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ ఫోటోని చూడండి. ఇందులో ఉంది గౌతమ్, అతనితో పాటు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ వీరయ్య. యువర్ ఆనర్, ఆ ఫోటోలో గౌతమ్ వీరయ్యకి ఒక ప్యాకెట్ ఇస్తున్నాడు. అది ఏంటనేది తెలియాలంటే నేను వీరయ్యని ప్రశ్నించాలి. ఎస్, ప్రొసీడ్. ఆ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును. అయితే మీకు ఆ ప్యాకెట్ ఇచ్చింది గౌతమ్ గారేనా? అవును. ఏంటా ప్యాకెట్? అందులో ఏముంది? మరేం పర్వాలేదు, చెప్పండి. మీరిక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఆ ప్యాకెట్లో ఏముంది? డ్రగ్స్. డ్రగ్సా?